హైదరాబాద్లో మాదాపూర్లో రేవ్ పార్టీ రంగారెడ్డి జిల్లా ఎస్టీఎఫ్ పోలీసులు భగ్నం చేశారు. పక్కా సమాచారంతో రేవ్ పార్టీ నిర్వహిస్తున్న అపార్ట్మెంట్పై దాడి చేశారు. ఈ పార్టీలో 14 మంది యువకులతో పాటు 6 యువతులను అరెస్ట్ చేశారు. బేగంపేటకు చెందిన నాగరాజ్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ రేవ్ పార్టీ నిర్వహించినట్టుగా పోలీసులు తెలిపారు. నిర్వాహకుడు నాగరాజ్ యాదవ్ను అరెస్ట్ చేశారు. ఈ రేవ్ పార్టీలో విదేశీ మద్యంతో పాటుగా భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. కొకైన్, ఎండిఎంఏ, ఓజీ కుష్ డ్రగ్స్ స్వాధీనం చేస్తున్నట్టుగా తెలిపారు. 1,25,000 విలువ చేసే విదేశీ మద్యం, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు గోవా నుంచి వీటిని తీసుకొచ్చినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనతను. కుమార్, రేవ్ పార్టీలపై ఎంత ఉక్కుపాదం మోపినా ఇదివరకంటే సిటీ అవుట్కట్స్లో జరిగాయి, ఇప్పుడు సిటీలోనే సిటీ సెంటర్లో జరిగిపోతున్నాయంటే అసలు ఎలా చూడాలి? ఎన్నాళ్ళని జరుగుతుందా? ఇక్కడ ఏం చెప్తున్నారు పోలీసులు? ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? థ్యాంక్ యూ సతీష్. హైదరాబాద్ మాదాపూర్ లో మరొకసారి రేవ్ పార్టీని పోలీసులు అయితే భగ్నం చేశారు. ముఖ్యంగా సైబర్ టవర్ వద్ద ఒక రేవ్ పార్టీని అయితే రంగారెడ్డి జిల్లా ఎస్ఎఫ్టీ పోలీసులు అయితే భగ్నం చేసినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా వీరి దగ్గర నుంచి కూడా విదేశీ మద్యం, అలాగే 1 గ్రామ్ కొకైన్, 2 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్, అలాగే 0.68 గ్రాముల ఓజీ కుష్ డ్రగ్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా బేగంపేటకు చెందిన నాగరాజ్ యాదవ్ జన్మదిన పురస్కరించుకొని ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లయితే ప్రస్తుతం అయితే తెలుస్తుంది. మాదాపూర్ సైబర్ టవర్స్ వద్ద Cloud9 హోమ్ సర్వీస్ అపార్ట్మెంట్ లో రేవ్ పార్టీకి సుమారు 14 మంది యువకులు, అలాగే 6 యువతులు కూడా హాజరైనట్లయితే పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా ఏదైతే రేవ్ పార్టీలోని విదేశీ మద్యంతో పాటు ఈ యువత ఏదైతే డ్రగ్స్ కూడా తీసుకున్నట్లయితే అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఈ డ్రగ్స్ కూడా గోవా నుంచి తీసుకొచ్చి ఇక్కడ వినియోగిస్తున్నట్లు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. పక్కా సమాచారంతో ఈ రేవ్ పార్టీ నిర్వహిస్తున్న అపార్ట్మెంట్ పై రంగారెడ్డి జిల్లా ఎస్టీఎఫ్ అబ్కారీ శాఖ అధికారులు అయితే దాడులు చేయడంతో ఈ రేవ్ పార్టీ భగ్నం అవుతున్నట్లు తెలుస్తుంది. మొత్తం 1.25 లక్షల నగదు విలువ చేసే మద్యం, డ్రగ్స్ అయితే స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇన్నోవా క్రిస్టా వాహనం కూడా ప్రస్తుతం అధికారులు కూడా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో చూసుకున్నట్టయితే ఇలాంటి రేవ్ పార్టీలు కూడా ఏదైతే సిటీ అవుట్స్కట్స్ లో జరిగేవి, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే సిటీలో కూడా ఇలాంటి జరుగుతుందో ప్రస్తుతం ప్రజలు కూడా ఎంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మెయిన్ సిటీ సెంటర్ అంటే మాదాపూర్ సెంటర్ లోనే ఎక్కువగా పబ్స్ కావచ్చు, లేదంటే ఇలాంటి ఎక్కువ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఇలాంటి అపార్ట్మెంట్స్ లోనే రేవ్ పార్టీకి పర్మిషన్ ఎలా ఇస్తున్నారంటూ కూడా ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే పోలీసులు కూడా ఎక్కడో దాడులు నిర్వహిస్తున్నా సరే ఇలాంటి డ్రగ్స్ స్వాధీనం మాత్రం ఆగడం జరగట్లేదని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈ రోజు ఈ రేవ్ పార్టీని భగ్నం చేయడంతో ఒక బర్త్డే పార్టీ ఇక్కడ జరిగినట్లయితే పోలీసులు అధికారులు గుర్తించారు. అలాగే మరొక పక్క యువకులు ఇద్దరు కూడా ఏదైతే ఈ రేవ్ పార్టీలో పాల్గొనే డ్రగ్స్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఇలాంటి డ్రగ్స్ అరికట్టేందుకు ముఖ్యంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి ఏదైతే పోస్టర్స్ కావచ్చు, బ్యానర్స్ కావచ్చు నిర్మూలించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ప్రజలైతే కోరుతున్నారు. అలాగే మరొక పక్క తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ముఖ్యంగా డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు కూడా అధికారులు కూడా పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వరుసగా దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గతంలో చూసుకున్నట్టయితే ఈసారి మరీ ఎక్కువగా డ్రగ్స్, గంజాయి స్వాధీనం చేసుకుంటారు. అలాగే ముఖ్యంగా పార్టీల పేరుతో పబ్స్ లో కావచ్చు, లేదంటే ఇలా అపార్ట్మెంట్స్ లో రేవ్ పార్టీల పేరుతో ఇలాంటి పార్టీలు ఏర్పాటు చేసి యువత నాశనం అవుతుందంటే తెలుస్తుంది. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితులు మరొకసారి రిపీట్ అవ్వకుండా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికీ ప్రజలైతే కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ కుమార్. హైదరాబాద్లో మాదాపూర్లో రేవ్ పార్టీని రంగారెడ్డి జిల్లా ఎస్టీఎఫ్ పోలీసులు భగ్నం చేశారు. పక్కా సమాచారంతో రేవ్ పార్టీ నిర్వహిస్తున్న అపార్ట్మెంట్పై దాడి చేశారు. ఈ పార్టీలో 14 మంది యువకులతో పాటు 6 యువతులను పోలీసులు అరెస్ట్ చేశారు. బేగంపేటకు చెందిన నాగరాజ్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ రేవ్ పార్టీ నిర్వహించినట్టుగా పోలీసులు తెలిపారు. నిర్వాహకుడు నాగరాజ్ యాదవ్ను అరెస్ట్ చేశారు. ఈ రేవ్ పార్టీలో
విదేశీ మద్యంతో పాటుగా భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. కొకైన్, MDMA, ఓజీ కుష్ డ్రగ్స్ స్వాధీనం చేసినట్టుగా తెలిపారు పోలీసులు. 1,25,000 విలువైన విదేశీ మద్యం, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు గోవా నుంచి వీటిని తీసుకొచ్చినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.